సమాజంలో ప్రేమ పేరుతో రోజు రోజుకు మోసాలు పెరిగిపోతున్నాయి. రకరకాల కారణాలు, కులమనం, ఉద్యోగమని, ఆర్థికమనం ఇలాంటి సమస్యలు చూపించి మోసం చేయడాలు చాలా నిత్యకృత్యంగా మారిపోతున్నాయి. క్రమంలో ఒక్కసారిగా మరొక మోసం బయటపడింది. ఈ నేపథ్యంలో జోగులాంబ గద్వాల జిల్లాలోని శాంతినగర్ పిఎస్లో ఒక అమ్మాయి ఫిర్యాదు చేసింది. ప్రేమ పేరుతో కానిస్టేబుల్ తనని మోసం చేశాడంటున్న అమ్మాయి పెళ్లి చేసుకుంటానని శారీరకంగా వాడుకొని వదిలేయడంతో యువతి ఆత్మహత్య యత్నం చేసింది. జోగులాంబ గద్వాల జిల్లా శాంతినగర్ పిఎస్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు రఘునాథ్. ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన ప్రియాంకతో రఘునాథ్కు కోచింగ్ సమయంలోనే పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి కూడా పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడన్నట్టుగా చెప్తోంది. ఉద్యోగం వచ్చినా పెళ్లి చేసుకోకపోవడంతో రఘునాథ్ నిలదీసింది ప్రియాంక. అయినా పెళ్లికి ఒప్పుకోలేదు కానిస్టేబుల్. మనస్తాపంతో నిద్రమాత్రలు మింగింది ప్రియాంక. కానిస్టేబుల్పై నేషనల్ ఎస్సీ కమిషన్కు యువతి ఫిర్యాదు చేసింది. ఘటనపై నేషనల్ ఎస్సీ కమిషన్ సీరియస్ అయింది. వివరణ ఇవ్వాలంటూ డీజీపీ జిల్లా ఎస్పీకి నోటీసులు జారీ చేసింది. 5 రోజుల్లో వివరణ ఇవ్వకపోతే సీరియస్ యాక్షన్ ఉంటుందంటూ హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి కనబడుతోంది. ఇక ఈ ఘటనపై జిల్లా పోలీసు యంత్రాంగం కూడా చాలా సీరియస్గా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా యువతి ఆరోపణలపై పోలీసులు క్షుణ్ణంగా ఆరా తీస్తున్నారు. ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన ప్రియాంక అనే యువతి 2023లో హైదరాబాద్లో కాంపిటేటివ్ ఉద్యోగ పరీక్షల కోచింగ్ తీసుకుంటున్న సమయంలో గట్టు మండలం చిన్నోనిపల్లి గ్రామానికి చెందిన రఘునాథ్తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి 2024లో రహస్యంగా వివాహం కూడా చేసుకున్నాడు. అయితే అప్పటి వరకు బాగున్న జంట రఘుకు పోలీసు ఉద్యోగం రావడంతో ఒకసారిగా సీన్ మొత్తం మార్చేశాడు. ఆ యువతి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. తామిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నామని, అయితే పోలీస్ ట్రైనింగ్ తర్వాత గ్రాండ్గా పెళ్లి చేసుకుంటానని రఘు తనను నమ్మించాడంటూ మీడియాకు చెప్తుంది. అలాగే శాంతినగర్లో రఘు కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడని, తాను తరచుగా కలిసిదానని కూడా చెప్తుంది. వాళ్ళ మార్లు పెళ్లి విషయం అడిగినా వాయిదా వేసుకుంటూ వచ్చాడని, తన కులం తక్కువ కావడంతో రఘు కుటుంబ సభ్యులు ఒప్పుకోకుండా దూరం పెడుతున్నాడంటూ యువతి మీడియా ఎదుట కంట తడిపెట్టింది. ఇక ఈ నేపథ్యంలోనే పెళ్లికి ఒప్పుకోకపోవడానికి రఘు ఇంట్లో వచ్చిన సమస్య తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ప్రియాంక వేడుకుంటుంది. ఇక ఈ నెల 14న ప్రియాంక రఘు స్వగ్రామానికి వెళ్ళి పెళ్లి విషయం గురించి మాట్లాడింది. అయితే అతని కుటుంబ సభ్యులు వివాహానికి నిరాకరించారు. దీంతో ఆగస్టు 16న మరోసారి గ్రామానికి చేరుకొని నిలదీసింది. ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో రఘునాథ్ గౌడ్ సమీప బంధువు ఒకరు తనపై దాడి చేశారంటూ కూడా ప్రియాంక తెలిపింది. తీవ్ర మనస్తాపానికి గురైన ప్రియాంక ప్రేమించిన యువకుడు ఇంటి ముందు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసింది. దీంతో స్థానికులు గమనించి ఆమెను గద్వాల జిల్లా ఆసుపత్రికి అయితే తరలించారు. మొత్తం మీద ఈ ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఒకసారిగా ప్రేమించిన అమ్మాయి తనను మోసం చేశాడంటూ కానిస్టేబుల్పై ప్రస్తుతం ఫిర్యాదు చేసిన పరిస్థితి. చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ ఆ యువతి మంగళవారం గద్వాల డిఎస్పీ మొగలైన ఆశ్రయించింది. బాధితురాలి వివరాల ప్రకారం ఆమె పాల్వంచ మండలం బోరంతపల్లికి చెందిన ప్రియాంకగా చెప్తున్నారు. ఇక 2023లో వీళ్ళిద్దరు కూడా పోటీ పరీక్షలకు వచ్చినప్పుడు హైదరాబాద్లో పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి తిరిగి ఇద్దరి మధ్య కూడా బంధం బలపడింది. వివాహం చేసుకుందామంటూ కూడా యువతి తల్లిదండ్రులను ఒప్పించడంతో, అలాగే ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత తమ తల్లిదండ్రులతో మాట్లాడి వివాహం చేసుకుందామంటూ కూడా రఘు నమ్మించాడని చెప్తోంది. ఇటీవల కానిస్టేబుల్ ఉద్యోగం రాగా వివాహం చేసుకుందామని సంప్రదిస్తే దాటవేస్తున్నాడంటూ బాధితురాలు చెప్తోంది. దీంతో రఘునాథ్ గౌడ్ ఇంటికి వెళ్ళి వివాహ విషయం మాట్లాడితే కుటుంబ సభ్యులు నిరాకరించడంతో తనపై చేయి చేసుకున్నట్టుగా కూడా డిఎస్పీకి వివరించింది. దీంతో ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసినట్టుగా చెప్తున్నారు. దీంతో అతనిపై ఎస్సీ కమిషన్ కూడా ఫిర్యాదు చేసినట్టుగా చెప్తున్నారు. సో మొత్తం మీద తగిన చర్యలు తీసుకుంటామని కానిస్టేబుల్ను విచారించిన తర్వాత ఎవరైనా సరే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు హామీ ఇచ్చినట్టుగా అమ్మాయి చెప్తుంది. ప్రస్తుతం కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. మా సీనియర్ కొలీగ్ శంకర్ మహబూబ్ నగర్ నుంచి జాయిన్ అవుతున్నారు. శంకర్, ఈ కేసు వివరాలేంటి? అసలు అమ్మాయిని మోసం చేసినట్టుగా చెప్తోంది. కానిస్టేబుల్గా మారిన రఘు తనను అంతకుముందు బాగానే ఉన్నాను, కానిస్టేబుల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడంటూ అమ్మాయి కంప్లైంట్ చేయడం, తర్వాత అతనిపై యాక్షన్ తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అసలు ఏంటి ఈ కేసు పూర్వపరాలేంటి, ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది కేసు?
ఎస్ రామ్దాస్, ముఖ్యంగా జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించి ఒక ప్రేమ వ్యవహారం కాస్త హాట్ గా మారుతూ వస్తుంది. ఇదే క్రమంలో గద్వాల జిల్లాకు సంబంధించి చిన్నోనిపల్లి గ్రామానికి సంబంధించిన రఘునాథ్ గౌడ్ ను భద్రాద్రి ఏదైతే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి పాల్వంచకు చెందిన ప్రియాంక గతంలో అంటే కానిస్టేబుల్ కు సంబంధించి వీరిద్దరు కూడా ఒకే కోచింగ్ సెంటర్ లో కోచింగ్ తీసుకోవడం జరిగింది. ఇదే క్రమంలో గతంలో ఇద్దరు కూడా చనువుగా ఉండేవారు. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇదే క్రమంలో తనను పెళ్లి తీసుకున్నాడు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంటే భార్య భర్తలు ఎలా అయితే ఉన్నామో ఆ విధంగానే ఇద్దరం కూడా కలిసిమెలిసి కాలం వెళ్ళారు. మొత్తంగా తమ ఇంటికి కూడా రకపోకలు కొనసాగి ఇదే క్రమంలో మా ఇంటి వాళ్ళతో కూడా తమను పెళ్లి చేసుకుంటారని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పాడు. ఇది కూడా అక్కడ వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా నమ్మి ఆ ప్రియాంక ఇతను వెంబడి తిరుగుతున్నా ఏమీ అనలేదని ఒకవైపు ప్రియాంక చెప్తుంది. దీంతో పాటు అంటే ఇదంతా పెళ్లికి ముందు, ఇదంతా కూడా కానిస్టేబుల్ ఉద్యోగానికి ముందు. కానిస్టేబుల్ ఉద్యోగం ఎంపిక తర్వాత తను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఈ రోజు ఆ రోజు అని చెప్తూ పూర్తిగా దీన్ని మొబైల్ పెడుతూ టైం పెంచుతూ వచ్చాడు. ఇదే రావడంతో ఒకసారి నిలదీశానని చెప్పి ప్రియాంక చెప్తుంది. తనను పెళ్లి చేసుకోవాలంటూ చెప్పడంతో పూర్తిగా దీనికి నిరాకరిస్తూ వద్దు నేను పెళ్లి చేసుకోవాలంటూ చెప్పి ఫోన్ కట్ చేయడంతో పాటు అతని ఫోన్ కూడా ఎత్తలేనటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. దీంతో ప్రియాంక ఎక్కడైతే చిన్నోనిపల్లి గ్రామానికి వెళ్ళడం జరిగింది గతంలో, అక్కడ కుటుంబ సభ్యులు ఎవరైతే రఘునాథ్ గౌడ్ ఉన్నాడో అతనికి సంబంధించిన కుటుంబ సభ్యులు వాళ్ళ తల్లిదండ్రులతో కూడా తనని ఇలా చేశాడంటూ కూడా చెప్పడంతో ముఖ్యంగా ఇక్కడ ఒక చిన్న విషయం అంటే కులానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ప్రియాంక ఎవరైతే ఉన్నారో సామాజిక వర్గానికి చెందిన యువతి కాబట్టి తమను అంటే ప్రియాంక పెళ్లి చేసుకోమని చెప్పి కూడా ఒకవైపు కుటుంబ సభ్యులు, మరోవైపు ఎవరైతే అంటే మరి ఎందుకు ముందుగానే ఈ కులానికి సంబంధించినటువంటి విషయం తెలిసినప్పటికీ తనతో ఎందుకు చనువుగా ఉన్నాడు, తనను ఎందుకు నమ్మించి మోసం చేశాడు, శారీరకంగా తనను ఎందుకు ఇబ్బందులకు గురి చేశాడంటూ కూడా ఆమె అక్కడే ఇద్దరు మాత్రం మింగి ఆత్మహత్య ప్రయత్నం కూడా చిన్నోనిపల్లిలోనే చేసుకుంది. అక్కడ నుంచి పూర్తిగా ఆమె హాస్పిటల్ తరలించారు. అక్కడ పూర్తిగా వైద్యం కూడా అందించినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది గతం నుంచి కూడా. తిరిగి మళ్ళీ అదే రిపీట్ అవుతూ వచ్చింది. ఇదే క్రమంలో మళ్ళీ చిన్నోనిపల్లికి సంబంధించినటువంటి వారి దగ్గరికి నిలదడంతో వారికి సంబంధించినటువంటి బాబాయ్ తనపై దాడి చేశారని చెప్పి ఈ వివాహం మొత్తం కూడా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. దీనికి సంబంధించి రైట్ అంటే శంకర్ ఇప్పుడు ఇది ఎస్సీ కమిషన్, నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తోంది. అలాగే డీజీపీకి లోకల్ పోలీస్ కూడా నోటీసులు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది వివరణ ఇవ్వమని. సో ఇది స్టేటస్ ఏంటంటే వీళ్ళు ప్రస్తుతం పోలీసులు ఏం చెప్తున్నారు దీని గురించి? అంటే ఎప్పుడైతే ఈ నిద్ర మాత్రం ఇదంతా అయిన తర్వాత ముఖ్యంగా తనను పూర్తిగా రఘునాథ్ గౌడ్ మోసం చేశాడు, పోలీస్ లో ఉన్నటువంటి తనను పూర్తిగా అంటే ఉద్ధరిస్తున్న క్రమంలో ఫిర్యాదు చేయడంతో జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి డిఎస్పీ మొగలయ్య కూడా దీని మీద స్పందించడం జరిగింది. మొత్తంగా రఘునాథ్ గౌడ్ తో పాటు ఎవరైతే వారి కుటుంబ సభ్యులు ఉన్నారో వారితో 7 మంది మీద కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఈ వ్యవహారం అంతా కూడా సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొట్టింది. అంటే ఆ కులాంతర వివాహాలకి ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. క్యాస్ట్ ఏదైతే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారిని తక్కువ చూపు చూస్తున్నారంటూ కూడా ఒకవైపు సోషల్ మీడియా వేదికగా ఇది బాగా దుమారం రేపెట్టిన పరిస్థితులు. దీంతో ఒక్కసారిగా దీనికి సంబంధించి మొత్తంగా నేషనల్ షెడ్యూల్ క్యాస్ట్ కమిషన్ కూడా సీరియస్ అయినటువంటి సిచ్యువేషన్. కొన్ని వార్తా కథనాలను ఆధారంగా చేసుకోవడంతో పాటు ముఖ్యంగా దీనికి సంబంధించి వారంలో అసలు ఆమెకి ఏం జరిగింది, ఎందువల్ల ఇదంతా జరుగుతుందనే కోణంలో ఇప్పటికీ రాష్ట్ర డీజీపీకి మరియు అదే విధంగా గద్వాల జిల్లా ఎస్పీ కూడా నేషనల్ షెడ్యూల్ క్యాస్ట్ కమిషన్ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. మొత్తంగా ఈ వ్యవహారాన్ని అంతా కూడా పూర్తి స్థాయిలో 5 రోజుల్లో వివరణ ఇవ్వాలి. ఆమెను శారీరకంగా వాడుకున్నాడు అనే క్రమంలో కూడా వార్తలు వచ్చాయి. ఇదే క్రమంలో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వాలి. సదరు వ్యక్తులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఆ భవిష్యత్తులో ఆమెకి ఏ విధంగా న్యాయం చేయబోతున్నారు అనేది కూడా విచారణ ఇవ్వాలంటూ కూడా నేషనల్ క్యాస్ట్ కమిషన్ కూడా దీని మీద సీరియస్ అయినటువంటి పరిస్థితి కనిపించడంతో ఒక్కసారిగా ఇదంతా కూడా హాట్ టాపిక్ గా మారింది. మొత్తంగా ఇప్పటికైతే 7 మంది మీద కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఈ ఎస్సీ ఎస్టీ కేసులు కూడా నమోదైనట్టుగా తెలుస్తుంది. మొత్తంగా యువతికి సంబంధించి న్యాయం చేస్తారని చెప్పి ఒకవైపు పోలీసులు చెప్తున్నప్పటికీ మరోవైపు వారి కుటుంబ సభ్యులు మాత్రం దీని మీద సత్యమనడంతో ఈ వ్యవహారం కాస్త పూర్తిగా హాట్ టాపిక్ గా జిల్లాలో మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. రామదాస్ రైట్ శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద ప్రేమించి పెళ్లి చేసుకుంటానని తనను మోసం చేశాడంటూ యువతి ఫిర్యాదు చేస్తుంది. ఏకంగా ఆ వ్యక్తి కానిస్టేబుల్ అయ్యాడు. ఇప్పుడు కానిస్టేబుల్ అయిన తర్వాత తనను పట్టించుకోవడం లేదు. తనను అంతకుముందు శారీరకంగా వాడుకున్నాడు. ఏకంగా గతంలో పెళ్ళి కూడా చేసుకున్నాం, కానీ ఇద్దరం రహస్యంగా చేసుకున్నాం. ఇప్పుడు తనని మోసం చేశాడంటూ అమ్మాయి ఏకంగా నేషనల్ ఎస్సీ కమిషన్ ఆశ్రయించింది. దీంతో కమిషన్ చాలా సీరియస్గా తీసుకుంది. 5 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ డీజీపీకి జిల్లా ఎస్పీకి కూడా
నోటీసులు జారీ చేసిన పరిస్థితి. ఈ లేదంటే సీరియస్ యాక్షన్ ఉంటుందంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి స్థానికులు అలాగే పోలీసులు కూడా స్పందించారు. ఒకసారి చూద్దాం. నుంచి పరిచయం మాకు. ఎవరు పరిచయం? ఆయన పేరేమి? రఘునాథ్ గౌడ్, చిన్నపల్లి చెందిన గట్టు మండలం, మాది భద్రాచలం పాల్వంత. ఓకే. అది 3 years నుంచి మాకు పరిచయం ఉంది. 2 years బ్యాక్ మేము మ్యారేజ్ చేసుకున్నాం 2024లో. అతను ఏమన్నాడు, ట్రైనింగ్ అయిపోయి పోలీస్ జాబ్ వచ్చింది అతనికి. ట్రైనింగ్ అయిపోయినాక పెళ్లి చేసుకుందామని అన్నాడు. తీరా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత జాబ్లో జాయిన్ అయినాక చేసుకుంటాడు. జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు చేసుకోను, నాకు వద్దు, మీ క్యాస్ట్ ఇది, మా అమ్మ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, మా అన్న వాళ్ళు తిడుతున్నారు వేరే క్యాస్ట్ అనేసి అని చెప్పి ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా నెంబర్ బ్లాక్ చేసి ఫోన్ కాంటాక్ట్లో లేకుండా వెళ్ళిపోయింది. వాళ్ళు గవర్స్ మాది ఎస్సీ క్యాస్ట్ అని, తక్కువ క్యాస్ట్. నాన్న మా అన్నలు ఒప్పుకోవట్లేదు అనేసి వాళ్ళ మేనమామ కొడుకు వీరేష్తో నన్ను వాళ్ళ ఇంటికి పోయి నన్ను కొట్టడానికి నన్ను కొట్టించింది ఆపరేతో. ఇప్పుడు నేను ఎన్ని సంవత్సరాలు అంటే 2 years మీ ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ లానే ఉన్నాం. మా ఇంట్లో మా సైడు ఇటు సైడు. అతను శాంతినగర్ వేసేటప్పుడు కూడా రూమ్ తీసుకున్నప్పుడు నన్ను తీసుకెళ్ళేవాడు. భార్య భర్తలానే ఉన్నాం. అంటే ఓన్లీ ఇప్పుడు నేను ఎక్కడికి అంటే నేను గట్టు స్టేషన్కి వెళ్ళినా, నెక్స్ట్ ఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళినా నాకు ఇంతవరకు టైం చూసుకుంటూ వచ్చా నాకు ఏ న్యాయం జరగలేదు. నేను అందుకనే సార్ చెప్తున్నా, నేను ఇన్ని రోజులు అతని భార్యలాగానే ఉన్నా. ఇప్పుడు అతని కేసు అయినా సరే అతని భార్యలాగానే నేను చచ్చిపోతాను. కేసు పెట్టినా నేను మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళే కూర్చుంటా అక్కడ వాళ్ళ కూర్చున్నంత వాళ్ళు. పాల్వంచాలి మా ఇంటికి వచ్చిండు అబ్బాయి. మేము పెళ్లి చేసుకున్నాం. మీరు ఎవరికన్నా వచ్చి నేను ట్రైనింగ్కి వచ్చినప్పుడు మీరు పెళ్లి చేస్తారేమని మేము ఇద్దరం గుడిలో పెళ్లి చేసుకున్నాం పాల్వంచకుండా. మేము ట్రైనింగ్కి వచ్చినాక మా అమ్మాయిలు ఒప్పించి పెళ్లి చేసుకుంటా. అప్పటిదాకా మీరు భయపడకండి, మిమ్మల్ని మోసం చేసినా నాకు జాబ్ ఉంది, మీకు భయపడే పని లేదు అని మాకు ఇట్లా మంచి మాయమాట చెప్పి మా ఇంటికి రావటం పోవటం, మా ఇంటికాడ ఉంటాం, మా పిల్లలతో మంచిగా ఉంటాం. ఇట్లా చేసిండు. ఇట్లా డబ్బులు ఆంటీ నాకు ఇట్లా ఇచ్చి అలాంటి కూడా 50,000 డబ్బులు కూడా ఇచ్చిన. ఆ అబ్బాయికి జనం హాస్పిటల్ ఉన్నట్టు కూడా ఫోన్ పే చేసినాం డబ్బులు. మీరు డబ్బులు ఇస్తే మా అమ్మ తర్వాత అమ్మ అంటే నువ్వే, మీరు దేవతలు, అసలు మా అంత మంచోళ్ళు మీరు, మిమ్మల్ని ఏం మోసం చేయరు, మీరు ఏం డౌట్ వద్దు, అసలు మీరు డౌట్ పడవద్దు, నాకు జాబ్ ఉంది, మీకు డౌటే వద్దు మీకు అని మమ్మల్ని ఇట్లా మాయ చేసి ఇప్పుడు 10 రోజులు 20 రోజులు బట్టి ఇప్పుడు ఇట్లా చేసిన. మొన్న 17th రోజు, ఈ నెల 17th రోజు గట్టు పోలీస్ స్టేషన్కి వెళ్ళి శాంతినగర్లో పనిచేసే ఒక రఘునాథ్ అనే కానిస్టేబుల్ నన్ను నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి ఇప్పుడు అడిగితే పెళ్లి చేసుకుంటలేదు అని నన్ను మోసం చేసిండని చెప్పేసి ఆ కంప్లైంట్ మీద కేసు చేయడం జరిగింది. బేసింగ్ ఆన్ దట్ కంప్లైంట్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. ఒకవేళ ఆమె ఫర్దర్గా ఆమె స్టేట్మెంట్ కూడా ఇన్ డీటెయిల్గా రికార్డ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా చట్ట ప్రకారంగా ఒకవేళ ఏదైతే తప్పు జరిగిందో డెఫినెట్లీ వీ షుడ్ టేక్ యాక్షన్ అకార్డింగ్లీ. ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చింది సార్? 17th రోజు. ఇప్పుడు దాకా ఎఫ్ఐఆర్ కాలేదు సార్? అయింది, ఎఫ్ఐఆర్ అయింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంటే ప్రేమించి మోసం చేసి అదే కంప్లీట్ చేసుకొని అంటున్నారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చిన వస్తున్న స్టేట్మెంట్ రికార్డ్ చేసి బేసింగ్ ఆన్ హర్ స్టేట్మెంట్ ఓన్లీ కేసు రిజిస్టర్. మళ్ళీ ఇన్ డీటెయిల్గా ఆమె స్టేట్మెంట్ మళ్ళీ ఒకసారి రికార్డ్ చేయడం జరుగుతుంది. చేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి యాక్షన్ తీసుకుంటాం చట్ట ప్రకారం. అమ్మాయి పెళ్లి చేసుకున్నాడు అని అంటుంది సార్, దానిపైన వేరేమంటుంది? వెరిఫై చేస్తాం. కాళ్ళకు మెట్టెలు తాళి పెట్టుకోవచ్చు, వెరిఫై చేస్తాం ప్రాపర్గా అన్నీ. అమ్మాయి అయితే గౌడ్స్, అమ్మాయికి ఇంకా ఇన్ డీటెయిల్గా వెరిఫై చేస్తాం. దాని ప్రకారంగా ఇన్వెస్టిగేషన్. సామాజిక మాధ్యమాలలో ఒక దళిత యువతిని ప్రాపర్గా అన్ని కరెక్ట్ చేస్తాం. దళిత యువత అయితే ప్రాపర్గా 100% చట్ట ప్రకారంగా యాక్షన్ ఉంటుంది.
అసలు